ఇవన్నీ నిజంగా ఎంతో ధన్యత. కాబట్టి ఈరోజు మీ మధ్యన నేనుంటానికి కూడా దేవుడు కృప చూపించాడు. కాబట్టి కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వాక్యాన్ని విందాం. దేని వెళ్ళరా యూదా పత్రిక అధ్యాయాలు ఎన్ని ఉన్నాయి? దాంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 1 అధ్యాయం. వచ్చిన భాగము 20వ వచనాన్ని చదువుదాం. దేని బిడ్డలారా, ప్రియులారా, కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిల్చున్నట్లు కాసుకొనుడి. దేవునికి స్తోత్రము. ఇక్కడ మనం చూస్తున్నాము, ప్రియులారా అని మీరు విశ్వసించు పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ఏం చేయాలంట? ప్రార్థన చేయాలా. ప్రార్థన ఎలా చేయాలో మనకి విత్తంగా తెలియదు, కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు నడిపించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడే. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ రాయబడింది 28వ వచనము లేకపోతే 23వ వచనంలో మనం చూస్తే ఎలా అనగా, చదవండి. ఏందంట, మన బలహీనతలు చూసి ఎవరు సహాయం చేస్తున్నారు? పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీరు ప్రార్థనలో కూర్చున్న వెంటనే ప్రార్థన రాకపోయినా ప్రభువా నీకు స్తోత్రం అనగానే ఏం చేస్తాడని చెప్పండి? ఆయనే మనల్ని నడిపించడానికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి అది నమ్మి మనం ప్రార్థించినప్పుడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎంతసేపు నడిపిస్తాడో కూడా మనకి తెలియదు అన్నమాట. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు వాక్యం ఎలా ఉందంటే, మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువైన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు అని రాబడింది. ఎవరి కోసం కనిపెట్టాలా చెప్పండి? ఎవరి కోసం కనిపెట్టాలా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకు కనిపెట్టాలా. ఆయన ఏమై ఉన్నాడంటే ఇక్కడ నిత్య జీవార్థమైన అని రాయబడింది. అంటే నిత్యము జీవించేవాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారు చెప్పాడు ఒక మాట, 14వ అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం చూస్తే, నేనే మార్గమును, నేనే జీవమును, చెప్పండి, నేనే జీవమును, నేను సత్యమును. ఆయనే జీవము. కాబట్టి మన జీవితంలో కూడా నిత్య జీవార్థమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకోవాలి. కనిపెట్టుకొనుట అనే వచనం మీద కొన్ని మాటలు చూద్దాం. దేని వెళ్ళారా, కనిపెట్టుకొనుట. ఎవరు ఎలా కనిపెట్టుకున్నారు? ఎవరి మీద? కొంతమంది మనుషుల మీద కనిపెట్టుకున్నారు, కొంతమంది దేవుని మీద కనిపెట్టుకున్నారు. మనుషుల్ని కనిపెట్టడంలో ఎలా ఉన్నారు, వారి జీవితాలు ఎలా ఉన్నాయో, దేవుణ్ణి కనిపెట్టడంలో ఎలా ఉన్నారో మనం చూద్దాం. దేని వెళ్ళారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే విలాప వాక్యాలు మనం చూసినప్పుడు, విలాప వాక్యాలు మనం చూస్తే 4:17 మనం చూద్దాం. దేని వెళ్ళారా, 4:17 విలాప వాక్యాలు 4:17 దేనికోసం అంట? వ్యర్థ సహాయం కొరకు మేము కనిపెట్టుచుండగా మా కన్నులు క్షీణించుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇంకా చదవండి ఆ మాట. మేము కనిపెట్టుచు రక్షింపలేని జనం కొరకు ఏం చేస్తున్నామంట? వెదురు చూసుచుంటిమి. చూశారు ఇక్కడ. కాబట్టి వ్యర్థ సహాయం కొరకు వాళ్ళు కనిపెడుతున్నారంట. దేవుని బిడ్డలారా, వ్యర్థ సహాయం కొరకు వాళ్ళు కనిపెడుతున్నప్పుడు వాళ్ళ కన్నులు ఏమైనాయి అంట? క్షీణించిపోయినాయి. దేవుని బిడ్డలారా, అంటే రక్షింపలేని మనుషుల కొరకు వాళ్ళు కనిపెడుతున్నారు. ఈరోజు కాడ చాలామంది దేవుని సన్నిధిలో కనిపెట్టాల్సింది పోయి ఎవరో సహాయం చేస్తారని చెప్పండి వాళ్ళ విషయంలో కనిపెడుతూ ఉంటారు. అది ఒకసారి దొరకవచ్చు, చెప్పండి, ఒక్కోసారి దొరకపోవచ్చు. అయినప్పటికీ కూడా అది వ్యర్థ సహాయం అని రాయబడింది. చెప్పండి, ఏ సహాయం అంట? చెప్పండి, వ్యర్థ సహాయం అని రాయబడింది. కాబట్టి వ్యర్థ సహాయం కోసం ఎదురు చూసి వారి కనులు ఏమైనాయి అంటే క్షీణించిపోయినాయి. దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని వైపు చూడరు, కానీ
మనుషులైపు చూసి, మనుషులు ఏదో సహాయం చేస్తారని చూచి 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 వాళ్ళ మీద ఇళ్ళ మీద ఆధారపడి చివరికి ఏమైపోతాయంటే కనులు క్షీణించిపోయేటట్లుగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, చాలామంది ఎవరినన్నా మనం అప్పు అడిగినప్పుడు రేపు చేస్తా